ఇక తెలంగాణలో సెక్షన్ 22A పై రాజకీయం నడుస్తోంది. ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు అలాగే భూములు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ 22A నిషేధిత జాబితాలో కనిపిస్తూ ఉండడంతో బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద చాలా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు రావడంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. గజం ప్రైవేటు భూమికి కూడా ఆటంకం కలిగించాం, 22Aలో అధికారుల పొరపాటుకు చింతిస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, రైట్. ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్ట్ మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్ లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ కి ఇచ్చిన ఆర్డర్స్ జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్ లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి ఈ కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ జరిగిన తప్పును సరిచేస్తున్నాము అని చెప్పి మంత్రి పొంగులేటి చెప్తూ ఉన్నారు. సార్, అధికారులది పొరపాటే, నా పక్షాన సారీ చెప్తున్నా, సరి చేస్తాము అని చెప్పి. దానికి హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22Aలోనే ఉంది. సీఎం ఇల్లు నిషేధిత జాబితాలోకి వచ్చేసరికి సర్కార్ ఇప్పుడు హడావుడి చేస్తోంది. సీఎం కు సెగ తగిలితే తప్ప ప్రజా సమస్యలు పట్టవా అని చెప్పేసి గత కొద్ది వారాలుగా తెలంగాణలో ఈ 22A మీదే పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. సార్, ఏంటి సార్ ఈ 22A ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ ఫోకస్ లో అంటే సడన్ గా కొత్త వాళ్ళే కూడా చేర్చే వరకు ప్రాబ్లం వచ్చేసింది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ చెప్తున్న డిసెంబర్ 2025 ఇచ్చారని, ఇలా ఆగస్టులో ఉన్నవి 8 నెలలుగా ఇష్యూ నడుస్తుంటే ఇప్పుడు రియాక్ట్ అయితే ఎట్లా, ఇప్పుడు గుర్తిస్తే ఎట్లా అధికారులు పొరపాటు చేశారని. టూ లిటిల్ టూ లేట్ కదా. డ్యామేజ్ జరగాల్సింది జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీకి భారీ పొలిటికల్ డ్యామేజ్ జరిగిన అంశం 22A. మామూలు పొలిటికల్ డ్యామేజ్ కాదు. చూస్తూ ఉండండి, ఇది ఎలక్షన్స్ లో రిజల్ట్స్ లో రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ గా మారిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ హైడ్రా పైన అనేక రకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. అఫ్ కోర్స్ హైడ్రా సపోర్ట్ చేసే సెక్షన్ కూడా పెద్ద ఎత్తున ఉన్నమాట నిజం, కానీ ఆల్రెడీ వివాదాస్పదం అవుతున్నాయి. మరి హైడ్రా అన్న భూ ఆక్రమణదారుల భరతం పడుతోంది కదా అనే అనుకుంటే ఇప్పుడు వెంచర్లు అయిపోయి లేఅవుట్లు అయిపోయి వేల అపార్ట్మెంట్లు వచ్చేసిన తర్వాత ఇది 22A, ఇది ప్రభుత్వ భూమి, అసలు ఏమన్నా లాజిక్ ఉంటుందా దీనికి? అసలు నేను అందుకే కౌన్సిల్లో ఒకసారి లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ రెవెన్యూలో రైజ్ చేసింది ఏంటంటే, అయ్యా నేను ఒక మధ్యతరగతి వ్యక్తిని, నేను ఎంతో కష్టపడి జీవితాంతం సంపాదించుకున్న డబ్బుతో ఒక ప్లాట్ కొట్టాను, నాకు మీ సబ్ రిజిస్ట్రారే రిజిస్టర్ చేస్తారు, మీ మున్సిపల్ కార్పొరేషనే నాకు పర్మిషన్ ఇస్తుంది ఇల్లు కట్టుకోవటానికి, మీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటే నాకు కరెంట్ ఇస్తుంది, మీ డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంటే నాకు వాటర్ బిల్ ఇస్తుంది, సెవరేజ్ కనెక్షన్ ఇస్తుంది, అన్ని మీరే ఇస్తారు. లాస్ట్ కలిసి ఇది మీది కాదు, ఈ ప్లాట్ మీది కాదు, ఇంకొకటి పేరు రిజిస్టర్ అయింది అంటారు, లేదా 22Aలో ఉంటుంది అంటారు. మరి మీరందరూ ఎందుకు ఇచ్చారు? మీరందరూ ఎందుకు ఇచ్చారు? దీనికి అందరికి ఎవడు బాధ్యుడు? పోనీ నేను ఒక మధ్యతరగతి వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా నాకు ఎలా తెలుస్తుంది నా భూమి 22Aలో ఉందా లేదా? అది వివాదం నాకు ఎలా తెలియాలి? ఎవరు చెప్పాలి? నేను నా దగ్గర 5,000 తీసుకో కావాలంటే ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వండి, ఈ భూమికి మేమే బాధ్యులం, ఏ ఛాలెంజ్ వచ్చినా
అని అని నేను ప్రతిపాదన చేశాను. అంటే ల్యాండ్ ఇప్పుడు మీకు ఆంధ్రలో కూడా లాస్ట్ టైం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనవసరంగా వివాదం అయింది. అసలు ఏంటి ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే సేల్ డీడ్ ఇది మనకు రిజిస్టర్ అయ్యేది. అంటే మీరు నాకు ల్యాండ్ అమ్మితే రిజిస్టర్ అయ్యేది మారేది టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు, మీ భూమి నాకు రాదు. మీకు భూమి పైన ఉన్న యాజమాన్య హక్కులు నాకు వస్తాయి. ఒకవేళ మీరే యజమాని కాకపోతే నేను యజమాని కాదు. విచిత్రం చూడండి, మీరు యజమాని కాకపోతే నేను యజమాని కాదు. కానీ నాకు నీ దగ్గర ఉన్న వస్తువు నా దగ్గర రాదు, కేవలం నీ నుంచి నేను కొన్న ట్రాన్సాక్షన్ మాత్రం. అందుకే దాన్ని సేల్ డీడ్ అంటారు, టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నారు. గమనించండి, ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నారు, సేల్ డీడ్ అంటారు. అంటే ప్రాసెస్ ఆఫ్ సేల్ ని రిజిస్టర్ చేసిన అంతే. మీ ఓనర్షిప్ లో ఉన్న ప్రాపర్టీని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, కానీ ఆ ప్రాపర్టీ మీది కాకపోతే నాది కూడా కాదు. చూడండి, చాలా మంది తెలియదు ఇది. సేల్ డీడ్ అనుకుంటే ఏమో అనుకుంటారు. సేల్ డీడ్ అని అర్థం ఏంటంటే ప్రాపర్టీ మారదు, ప్రాపర్టీ పైన ఓనర్షిప్ రైట్స్ మారుతున్నాయి. అంటే ఒకవేళ ఒరిజినల్ ఓనర్ కాకపోతే నేను కూడా ఓనర్ కాదు. అందుకే జోక్ ఉంటుంది, మీరు చార్మినార్ను రిజిస్టర్ చేయమన్నా చేస్తారు స్టాంప్ డ్యూటీ కడితే అని. సో ఇంత అరాచకత్వంగా ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ కాలనీస్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. మామూలు మానసిక క్షోభ కాదు, సడన్ గా. ఎందుకంటే కష్టార్జితమైనటువంటి జీవిత కాలపు కష్టార్జితాన్ని పెట్టి ఓ అపార్ట్మెంట్ కొనుక్కుంటే, ఓ ప్లాట్ కొనుక్కుంటే, ఓ విల్లా కొనుక్కుంటే అది నీది కాదు అంటే ఎంత భయంకరమైన ఆవేదన ఉంటుంది. రాజకీయ నాయకుల కంటే 100 ఉంటాయి, సామాన్యుడికి ఒకటే ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. సో ఎందుకు ఇంత గందరగోళంగా ఉండాలి? ఈ ఆధునిక కాలంలో చంద్రమండలం పైన కూడా మనం ప్లాటింగ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ఉంటుందని. సో మన మా అంగార గ్రహంలో కూడా అంచు మనం మెజర్ చేయగలుగుతున్నామే. ఇంత ఆధునిక రోజసీలోనే డేటా సెంటర్లు పెట్టగలుగుతున్నామే, ఉపగ్రహాలు ప్రయోగించగలుగుతున్నామే. ఇంత వండర్ఫుల్ టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఏ భూమి ఎక్కడుందో చెప్పలేవా? ఇంత అరాజకత్వంగా ఎందుకు ఉండాలి ప్రపంచం? అందువల్ల ఇది చాలా సీరియస్ ఇష్యూ. 22A పైన కాంగ్రెస్ గవర్నమెంట్ కు అతిపెద్ద రాజకీయ సవాల్గా 22A మారబోతుంది. మీరు చూస్తుండండి, మీరు అతిపెద్ద పొలిటికల్ సవాల్. బహుశా అది అర్థం చేసుకునే వచ్చారు, కానీ అధికారులను తప్పు చేశారు. సరే అన్నారు, అధికారులు ఏ అధికారులు తప్పు చేస్తారు? దీనికి ఇన్ని నెలలుగా, ఇన్ని వారాలుగా చర్చ జరుగుతుంది, మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పుడే ఎందుకు గుర్తించారు? మీరు ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేదు? ప్రభుత్వం సెల్ఫ్ గోల్ కాదా ఇది? సో అందువల్ల ఎవరి తప్పున్నా ఇది చాలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 22A భూములు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. సంబంధం లేదు. నేను ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 100 మంది తెలుసు. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. 40 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు 22A అంటారు. వాళ్ళు అమ్ముకోలేరు, కొనలేరు, దాని మీద లోన్ తీసుకోలేరు, హరిబుల్గా అనుభవిస్తున్నారు వాళ్ళు. ఎందుకు అనుభవించాలి ఇది?